ప్రతి మనిషి జీవితంలోనూ ఒక మధురమైన క్షణం వివాహం. వివాహంలో పలు ఘట్టాలుంటాయన్న సంగతి మనందరికీ తెలుసు. అందులో ప్రధానమైనవి జీలకర్ర బెల్లం, తాళి, తలంబ్రాలు. ఇవే కాదు, వివాహం తర్వాత జరిగే కొన్ని ఘట్టాలు కూడా ముఖ్యమైనవే. అందులో కొన్ని తంతులు తాంత్రిక పూజలను తలపిస్తాయి. శుభకార్యాలు జరిగినప్పుడు చెడు దృష్టి, దుష్ట శక్తులు ఆవాహనం ఎక్కువగా జరుగుతుంది. వివాహాది శుభకార్యాల సమయంలోనూ వీటి తాకిడి ఎక్కువగా ఉంటుంది. వివాహంపై ఎటువంటి దుష్టశక్తుల చర్యలు ఉండరాదని కళ్యాణ మండపం నుంచి అత్తగారింటికి బయలుదేరే సమయంలో బలిపూజ చేస్తారు. ఇక్కడ బలిపూజలో కొబ్బరికాయను వినియోగిస్తారు, నిమ్మకాయలను వినియోగిస్తారు. అత్తారింటికి బయలుదేరే వాహనానికి పూజ నిర్వహిస్తారు. ఈ పూజ తరువాత వాహనం ముందు కొబ్బరికాయను కొట్టి నిమ్మకాయలను వాహనం చక్రాల కింద ఉంచుతారు. ఇలా చేయడం వలన దుష్ట శక్తుల నుంచి నవ వధూవరులను కాపాడాలని, క్షేమంగా గమ్యస్థానానికి చేరుకోవాలని, ఎటువంటి అడ్డంకులు లేకుండా వైవాహిక జీవితం కొనసాగాలని కోరుకుంటూ ఈ విధంగా దిష్టి తీస్తారు. ఇక్కడ కొబ్బరికాయ, నిమ్మకాయలను బలిగా ఇస్తారు.